బాగున్నారు అందరూ? బాగున్నారా? కొందరు అయితే నోరే తెలేరు. నోరు తెరవని వాళ్ళు అందరూ బాగలేరు అనుకుంటా. అవునా? బాగున్నారా? గట్టిగా చెప్పాలా? బాగుంటే బాగున్నారని, లేదంటే లేదని. అవునా? బాగున్నారా? మంచిది. బాగుంటేనే గుడికి వస్తారు కదా, లేకుంటే రారనుకుంటా కదా. బాగాలేని వాళ్ళందరూ ఇంటికాడ ఉన్నారేమో. ఇంటికి పోయి నాకు చెప్పండి మీ వాళ్ళకి. బాగాలేని వాళ్ళందరూ ఇంటికాడ ఉంటారు. ఫాదర్ గారు అన్నారు బాగాలేని వాళ్ళందరూ ఇంటికాడ ఉంటారంట, బాగున్న వాళ్ళే గుడికి వస్తారంట అని చెప్పేసి వీళ్ళకి చెప్పండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషాన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క సువిశేషము మనందరినీ కూడా కొంచెం కలతకు గురి చేస్తూ ఉంది. నేను ఈ లోకానికి ఎందుకు వచ్చాను అని చెప్పేసి క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడంట? నిప్పును రాజేయడానికి వచ్చారట. అదే లూకా శుభవార్త 12వ అధ్యాయము 49వ వచనం, మొట్టమొదటి వచనం. ఈరోజు మొట్టమొదటి వచనమే ఈ విధంగా చెబుతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది అని చెప్పేసి ఈ యొక్క వాక్యంలో మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు శాంతియుతంగా సమాధానంగా ఈ లోకాన్ని పరిపాలిస్తాడు, రారాజుగా వస్తాడు, శాంతిని నెలకొల్పుతాడు అనేటువంటి సత్యాలు మనం విన్నాం. యెషయా ప్రవక్త గ్రంథం అయితేనేమి, మలాకి గ్రంథం అయితేనేమి ఈ యొక్క యేసుప్రభుని గురించి సంబోధించి చెప్పినప్పుడు ఈ విధంగా రాబోతూ ఉన్నాడు, ఈ విధంగా వస్తాడు, లోకాన్ని ఈ విధంగా పరిపాలిస్తాడు అని చెప్పేసి మనకి యొక్క పాత నిబంధనలో రాయబడి ఉంది. మరి అటువంటప్పుడు క్రీస్తు ప్రభువు స్వయంగా తన మాటల పూర్వకంగా ఈ విధంగా అంటూ ఉన్నాడు, నేను భూమి మీదకి నిప్పును రాజేయడానికి వచ్చానంటున్నాడు.